దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు కలుగును గాక. చేరికుడి వచ్చిన దేవుని యొక్క పిల్లలకు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, చక్కటి ఆదివారాన్ని, పరిశుద్ధ దినము, పండగ దినము, పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. I welcome all of you in the name of Jesus Christ to join this live worship service wherever you may be. I just invite you to join and hear God's word, and may God bless each one of you, guys. And ప్రభు పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మౌనముగా బైబిల్ తీసుకోండి. చక్కగా ఈరోజు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం నుంచి 49వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని నేను మీతో చెబుతున్నాను. ద ప్రమోషన్ ఆఫ్ డానియేల్, దేవుడు దానియేలుని ఎలా కనపరిచాడు అనేటువంటి విషయాలను నేను మీతో చెప్పనయ్యాను. కాబట్టి దానికి ముందు మనందరము కూడా ప్రభువుని మన యొక్క హృదయాల్లోకి ఆహ్వానించి ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీ రక్తములో కడగబడిన బిడ్డలతో కలిసి ఈ విధంగా నిన్ను ఆరాధించేటువంటి కృపను మీరు మాకు దయచేసినందుకు నీ నామానికి ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రాలు కలుగును గాక. యేసయ్యా, ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ఇక్కడ కూర్చొని వినేటువంటి వారు, దూరము నుండి ప్రభు ఈ లైవ్ ద్వారా నిన్ను ఆరాధించడానికి వచ్చిన వారితో మీరు మాట్లాడమని, దానియేలు పుస్తకంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ధ్యానాంశాలను ద్వారా మా హృదయాలను ఉత్తేజపరచండి. మేము నాయన బలమైన క్రైస్తవులుగా జీవించినట్లుగా ఆత్మీయ ఆహారమైనటువంటి యొక్క వాక్యాన్ని మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, ప్రభా, విత్తబడినటువంటి ఒక వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కరోనా కాలంలో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రభా, నీ వాక్యము ద్వారా వారిని దర్శించి, ధైర్యపరిచి, ప్రోత్సహించి, ఉజ్జీవపరిచి, ఆనందపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, children are going to sing an English song about the Christmas. దేవునికి మహిమ కలుగును గాక. జాయ్ టు ద వరల్డ్, ద సేవియర్ ఈస్ బోర్న్. మన రక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. నిజం ప్రియులారా, అది సత్యము. ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో పుట్టాడు.
Christ is born in this world. Praise God. He's not like a good master. He did not born like a good master, or like to help out the people with some kind of healing or ailment. ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో పుట్టింది, బాగా వినండి ప్రియులారా, పుట్టినటువంటి కారణం ఏంటంటే పాపములో ఉన్నటువంటి మనలను, పాపపు అంచుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమించి విడిపించి పాపము నుంచి రక్షించడం కోసము ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. వాట్ ఎ బ్లెస్సింగ్! ఎంత ఆశీర్వాదకరమైనటువంటిది. అందుకోసమే ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు యేసుక్రీస్తును మనందరి కోసము అనుగ్రహించాడు. ఈ రోజున కూడా ప్రియులారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియల్, చాప్టర్ 2, రీడింగ్ వర్సెస్ 46 to 49. ప్లీజ్ మీకు బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి పేపరు పెన్ను తీసుకొని మరి నేను చెప్పేటువంటి వాక్యాలను, దేవుడు మీతో మాట్లాడేటువంటి ముఖ్యమైనటువంటి వాక్యాలను మీ మనసులో పెట్టుకొని ఉంచుకోవలసిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి కమ్ విత్ మీ టు join to listen God's word, listen the voice of God from the book of Daniel chapter 2, reading verses from 46 to 49. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాలను కానీ మనం చదువుకుందాము ప్రియులారా. ఒక్కసారి నేను మెల్ల చదువుతున్నాను ఈ వచనాలను. 46వ వచనము. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి ఆజ్ఞాపించాను. మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోనులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బాబులోనులో జ్ఞానులందరిలోనూ ప్రధానునిగాను నియమించాను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేయగా రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వారిని బాబిలోను సంస్థానములో మీద విచారణకర్తలుగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ప్రైజ్ గాడ్. దేవుడి వాక్యాన్ని మనందరి కోసము దీవించును గాక. పోయిన వారాల్లో ప్రియులారా, ఇది 3వ వారము నేను దానియేలు పుస్తకము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మీతో చెప్పడానికి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడని, ఆయనకి ఒక భయంకరమైనటువంటి కళ వచ్చిందని నేను మీతో చెప్పాను. ఆ కళలో ఉన్నటువంటి భావము, కళ మర్చిపోయాడు. సో కాబట్టి మర్చిపోయిన కళను వాళ్ళందరూ కూడా చెప్పాలని చెప్పేసి ఏం చేశాడంటే ప్రియులారా, మరి ఆ యొక్క దేశంలో ఉన్న జ్ఞానులను, గొప్పవారిని అందరినీ కూడా తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే వారందరూ కూడా ఆ యొక్క కళను చెప్పలేకపోయారు. దాన్ని నెబుకద్నెజరు మర్చిపోయిన కళను ఎవరు చెప్పగలరు? నీకు వచ్చిన కళ ఇంకొకరు చెబుతారా? అది అయ్యే పని కాదు. అయితే ఇక్కడ బబులోను దేశంలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దానియేలు వెళ్ళాడు, ఆ ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఏమన్నాడో తెలుసునా? ఇదిగో రాజా, ఎదుగో నా దేవుడు గొప్ప దేవుడు, నేను గొప్ప వ్యక్తిని అంటలేదు, నా దేవుడు గొప్పవాడు కాబట్టి నా దేవుడు ఖచ్చితంగా నీకు వచ్చినటువంటి కళను, దాని యొక్క అర్థాన్ని కూడా తెలియపరచగలవాడు కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి, నేను వెళ్ళి దేవుని దగ్గర ఈ యొక్క విషయాల గురించి ప్రార్థన చేసి వచ్చి బయలుపరుస్తానన్నప్పుడు ప్రియులారా దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఎవరు? ఈ యొక్క దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి వారు ఏం చేశారంటే దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఓ దేవా, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు, దేవుని గణపరిచారు, దేవుని స్తుతించారు, రహస్యములు, మర్మాలు దేవుని వశములో ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా ఏం చేశారో తెలిసిన ప్రియులారా, దేవునికి ఒప్పించినప్పుడు ఆ రాత్రికాల సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని తెలిసినవాడు, దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఏమైందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా చక్కగా దేవుడు ఈ యొక్క మర్మాన్ని వారికి బయలుపరిచినట్లుగా ఉన్నది. హల్లెలూయా.
ఆ యొక్క మర్మం గురించి కూడా నేను మీతో చెప్పాను ప్రియులారా. ఏంటి ఆ యొక్క మర్మం ఎలా ఉన్నది? ఒక పెద్ద బొమ్మ కనపడిందంట. ఏం కనపడింది? ఒక పెద్ద బొమ్మ కనపడింది. ఇది వినాలమ్మా. ఒక పెద్ద బొమ్మ కనపడినప్పుడు ఆ బొమ్మ ఎలా ఉన్నదో తెలిసిన ప్రియులారా, మరి రకరకాలైనటువంటి మెటీరియల్స్ తోటి, తలభాగము బంగారము, ఆ తర్వాత ఏమని ఉంది, ఉదర భాగము, చెస్ట్ భాగం వచ్చేసరికి ఎట్లా ఉంది? ఈ యొక్క తలభాగము చూస్తే బాబిలోను దేశ రాజ్యానికి గుర్తయి ఉన్నది. బబిలోను రాజైన నెబుకద్నెజరు గుర్తయింది, ఆయన పరిపాలనకు గుర్తయి ఉన్నది. ఆ తరువాత చూసినట్లయితే ప్రియులరా, ఉదర భాగం అనేటువంటి దాన్ని మనం చూసినట్లుగా ఉన్నది. అంటే చెస్ట్ భాగము. ఏ భాగము? చెస్ట్ భాగము. చెస్ట్ భాగం అనే చూసినట్లయితే తరువాత వచ్చేటువంటి రాజ్యానికి గుర్తయి ఉన్నది. దేనికి గుర్తయి ఉన్నది? ఆ తల భాగమునకు అయిపోయిన తర్వాత ఉదర భాగము లోనికి వచ్చినటువంటి రాజ్యానికి గుర్తయి ఉన్నది. దాన్ని ఏమనుంది? సిల్వర్. అంటే ఏంటి సిల్వర్ అంటే ఏంటి? సిల్వర్ తో తయారు చేయబడినటువంటిది, వెండితో తయారు చేసినటువంటి భాగముగా ఉన్నది ఒకే మనిషిలో. ఆ తర్వాత అది ఏ రాజ్యానికి గుర్తంటే, మాదీయులు పారసీకులు అనేటువంటి రాజులు వచ్చి ప్రపంచాన్ని పరిపాలన చేస్తారనేటువంటిది దేవుడు ముందుగానే బయలుపరిచాడు. నిజంగానే చరిత్రలో ప్రియులారా, మాదీయులు పారసీయులు, మీడో పెర్షియన్స్ కింగ్డమ్ అంటారు. మీరు సెక్యులర్ బుక్కుల్లో కూడా చదివినా కూడా ఈ యొక్క మాటలు మనము స్పష్టంగా చూడగలము ప్రియులారా. అంతేకాకుండా వాళ్ళ తర్వాత ఏమైందో తెలిసిన ప్రియులారా, ఈ యొక్క చెస్ట్ సిల్వర్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇత్తడి భాగం వచ్చింది. అదేంటది? కాళ్ళు, పొట్ట భాగము నుంచి కింద భాగం వరకు ఉన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఏమంటున్నారంటే ప్రియులారా, దాన్ని చూసినట్లయితే మరి యొక్క రాగితో తయారు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తర్వాత వచ్చేటువంటి గ్రీకుల సామ్రాజ్యాన్ని చూసినట్లయితే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా ఉన్నది రాజ్యాల యొక్క పరిస్థితి. అంతేకాకుండా ప్రియులారా, కాళ్ళ భాగం ఎలా ఉంది? ఇనుముతో తయారు చేయబడింది. అంటే ఆ రోమా సామ్రాజ్యానికి గుర్తు. ఇనుము భాగం అనేటువంటిది రోమా సామ్రాజ్యానికి గుర్తయినది. మీకు తెలుసో లేదో, రోమియులు, అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న సత్యాలు. ఎందుకు నేను మీతో చెబుతున్నానంటే, క్రైస్తవులు అనేటువంటి వారు హిస్టరీని తెలుసుకొని ఉండాలి, చరిత్రను తెలుసుకొని ఉండాలి. మీరు వచ్చేసి స్తోత్రం చేసిపోయి ఏదో మాస్టర్ గారు మీ తల మీద చేతులు పెట్టి మేము కింద పడేసి పొర్లించి డొల్లించి మీరు ఊరక మానసికమైనటువంటి సంతోషంతో పోతే, మీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే పోతే, మీ హృదయంలో చరిత్ర గురించి తెలియకపోతే, మీలాంటి దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. నేనున్నది చెబుతున్నాను. కాబట్టి దేవుని యొక్క సత్యాలు, మర్మాలు బైబిల్లో రాసి ఉంచాడు. కాబట్టి మీరు క్లియర్గా తెలుసుకోవాలి. దానికోసం మీ మనసును మన వాక్యం మీద పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాళ్ళ భాగము మరి ఇనుముతో ఉన్నది. కాళ్ళ భాగం అయిన తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సామ్రాజ్యం పోయిన తరువాత ఏ భాగం వచ్చిందంటే, పాదములు, కాళ్ళు. ఏముంది? కొంత భాగము మన్నుతోటి, కొంత భాగము ఇనుముతో ఉన్నది. ఇదే ఇప్పుడు జరిగేటువంటి ప్రజా ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రజలు, మనుషులు 5 ఏళ్లకి రాజులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లను ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నారంటే, మట్టి రాజకీయాలతోటి, చాలా బలహీనమైనటువంటి ప్రభుత్వాలతోటి ఏం చేస్తున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజకీయాలను నడుపుతున్నట్లుగా అర్థమవుతా ఉన్నది. అది చాలా శాటికరమైనటువంటి విషయము. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మనము కానీ గమనించినట్లయితే ప్రియులారా, ఈరోజు చూడండి, మన్ను ఆ తరువాత ఇనుము రెండు మిళితం అవ్వదు, రెండు కలుస్తుంది ఎక్కడన్నా. అలానే ఉంది ఈ రోజున వ్యవస్థ, అలానే ఉంది ఈ రోజున రాజకీయం, ఈ రోజున పరిపాలన అనేటువంటిది ఆ విధంగా ఉంది. చట్టాలు చూస్తే గట్టిగా ఉన్నది, వాటిని పాటించే వారు చూస్తే మన్నులాగా బలహీనలాగా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అవును, చూడండి, ప్రభుత్వాలు మన మేలు కోసం, మన మంచి కోసం ఎన్నో, మన ప్రపంచవ్యాప్తముగా, నేను ఒక దేశం గురించి మాట్లాడతలేదు, ప్రపంచవ్యాప్తముగా మనుషులందరూ క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని మంచి మంచి చట్టాలు చేస్తున్నారు. ఇనుము లాంటి గట్టిగా ఉండే చట్టాలు. అని దాన్ని పాటించే వాళ్ళు చూస్తే చాలా బలహీనలుగా ఉన్నారు. అదే ప్రియులారా, ఇనుము మట్టి మిళితమైనటువంటి వ్యవస్థ ఈ రోజున అలానే ఉన్నది.
మానవుని యొక్క జీవితము అలానే ఉంది, క్షణభంగురముగా ఉంది. మట్టి లాంటి జీవితంతో ఉన్నారు మనుషులు. అయితే ఈ సందర్భంలోనేనంట, ఇలాంటి కాలముల్లోనే ప్రియులారా, యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా, ఈ కాలం ఎప్పటి వరకు ఉంటుందో తెలిసిన, ఒక చేతి సహాయము లేనటువంటి రాయి వస్తుందంట. ఏంటో తెలిసిన, చేతి సహాయము లేనటువంటి రాయి. మొదటి ఏమని చెప్పాను? బంగారము కళ, అది బాబిలోను దేశానికి గుర్తు. రెండోది మాదీయులు పారసీలకు గుర్తయి ఉంది. మూడవ రాజ్యం ఏంటంటే గ్రీకు సామ్రాజ్యానికి గుర్తయి ఉన్నది. నాలుగవదిగా చూసినట్లయితే రోమా సామ్రాజ్యానికి గుర్తయి ఉన్నది. ఐదవదిగా చూసినట్లయితే ప్రజాస్వామ్యానికి గుర్తయి ఉన్నది. ఇప్పుడు చూసే ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటారు. ప్రజల చేత, ప్రజల కోసరము, ప్రజల చేత ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వమే అని మనం చెబుతూ ఉంటాం కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఉన్నది. చూడండి, మానవుని యొక్క స్థాయి ఆ బంగారపు స్థితి నుంచి ప్రభుత్వాలు ఎక్కడి దాకా వచ్చిందంటే ఇప్పుడు మట్టి స్థాయికి వచ్చింది. విలువ లేనటువంటి జీవితాలతో మనిషి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి సందర్భంలో జరిగినటువంటిది ఏంటో తెలిసిన, చేతి సహాయము లేని ఒక రాయి వచ్చింది. ఎక్కడ పడింది? ఎక్కడ వచ్చి కొట్టింది? పాదముల మీద పడింది. ఆ పాదముల మీద పడేసరికి ఏమైపోయింది? ఆ వెండి, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, లేకపోతే ఆ యొక్క ఇనుము, మన్నంతా కూడా ఏమైపోయిందంటే, ఏమైపోయింది? మొత్తం కూడా పగిలిపోయి ధూళిపోయింది. అవన్నీ కూడా గాలికి వచ్చిందంట, కొట్టుకుపోయింది. కానీ ఆ చిన్న రాయి మాత్రము ఏమైందో తెలిసిన, ఒక పెద్ద పర్వతమైందంట. ఒక పెద్ద పర్వతమైంది. వీళ్ళరా, దీంట్లో ఆంతర్యాన్ని కూడా నీతో చెప్పాను. ఈ మనుషుల రాజ్యాలన్నీ కూడా మట్టిపాలైనప్పుడు ఆ చేతి సహాయం లేని చిన్న రాయి ఎవరో తెలిసిన, ప్రభు యేసుక్రీస్తు. The small stone is the coming of Jesus Christ. When Jesus Christ is going to come back, the democracy, ఈ యొక్క రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ధూళైపోతాయి. మీకు అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఈ యొక్క మట్టి పాలైపోతాయి. అవన్నీ కూడా ఏమవుతుందో తెలుసిన, గాలికి కొట్టుకొని పోతాయి. కానీ ఆ చేతి సహాయం లేని ఆ చిన్న రాయి ప్రభు యేసుక్రీస్తు, ఆయన ఈ లోకానికి వచ్చి భూమి మీద నీతి పరిపాలన, పరిశుద్ధమైన పరిపాలన అందించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఆయన అయిపోతాయి. ప్రైజ్ గాడ్. కాబట్టి అలాంటి సత్యాన్ని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకి వచ్చినటువంటి కళ ఇది. దీని యొక్క అర్థము కూడా దానియేలు చెప్పాడు. దీని యొక్క అర్థం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవాలి. మట్టి రాజకీయాల్లో ఉన్నాం, అపవిత్రకరమైన జీవితాలతో ఉన్నామని చెప్పాను. పోయిన వారమే నేను చెప్పాను. చూడండి, వైరాగ్యము బైబిల్లోనే అంటున్నాడు. ఇక్కడ చూసారా ఏమని ఉంటుంది? ఒక్క మాట నేను మీతో చెబుతున్నాను. ఏమంటున్నాడు? 43వ వచనం, 2వ అధ్యాయము 42వ వచనం దగ్గర నుంచి, పాదములు వ్రేళ్లు కొంత మటుకు ఇనుముగాను కొంత మటుకు మట్టివిగాను ఉన్నట్లు ఒక రాజ్యము ఒక విషయంలో బలముగాను. ఒక దేశం ఎట్లా ఉంటుంది? చాలా బలముగా ఉంటుంది. మరొక విషయంలో ఒక రాజ్యము ఒక విషయంలో బలముగాను, మరొక విషయంలో నీరసముగాను. ఎట్లా ఉంటుంది? కొన్ని విషయాల్లో చాలా గట్టిగా ఉంటారు, కొన్ని విషయాల్లో నీరసముగాను. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇనుమును బురదయు మిళితమైనట్టు తమరికి కనబడిను, అటువలనే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరంటే ఒకరు అతుక్కోకుండా ఉంటారు. మనందరం మనుషుల మీద మనందరం అంటారు. తక్కువ అంటాడు, వీడు మనవాడు కాదురా, వీడు మన కులపోడు కాదురా, వీడు మన జాతోడు కాదురా, వీడు మన దేశపోడు కాదురా, వీడు ఆసియా వాడురా, వీడు ఆస్ట్రేలియా వాడురా, వీడు యూరోపియన్ రా, లేకపోతే వీడు అమెరికన్ రా. చూసావా ఎట్లా ఉందో? మనుషులు విడిపోతున్నారంట, పొగ సోరుకోకుండా ఉన్నారు. ఉన్నారా లేదా మీ ఊర్లో? ఉన్నారా? చూడండి వ్యవస్థ ఎలా ఉందో. ఒక వర్గం వాళ్ళు ఒక చోట ఉంటారు, ఇంకొక వర్గం వారు ఇంకో చోట ఉంటారు. వీళ్ళకి అసలు పడదు, లేకపోతే వీళ్ళు కలిసి ఉండలేరు, ఒకే గ్రామంలో ఉంటారు. మనం కళ్ళతో చూస్తున్నాం. ఇది పొగసూరదు, ఇది వాక్యంలో ఉంది ప్రియులారా. అందుకోసం ఇక్కడ ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా పొగసూరకు ఉండదు. తెలిసిన మిగతా అవన్నీ కూడా ఏమవుతుందంటే ఆయన రాజ్యాలు అయిపోతాయి.
కాబట్టి ఇదే అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పబడిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. బాగలేనండి బ్రదర్స్, లైవ్ లో చూసేవాడు కూడా ఇక్కడ అంటున్నాడు, దాన్ని ఆ రాజ్యం గురించి అంట దాన్ని పొందుకున్న వారికే తెలుస్తుంది. ఈ విషయాలు బయట వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు అంటారు తలగీరుకొని, ఏమయ్యా ఎవరికో కళ వచ్చింది, ఎవరికో కళ వస్తే ఏదో జరిగితే ఇప్పుడు అంతా ఇంటర్ప్రిటేషన్ తీసుకొస్తున్నావా అంటారు. కాదు కాదు ప్రియులారా, దేవుని యొక్క రాజ్యంలో మీరున్నారు. దేవుని యొక్క రాజ్యంలో మీరున్నారు కాబట్టి ఈ సత్యాన్ని దేవుడు మీకు బయలుపరిచాడు. ఆమేన్. God revealed this truth to Daniel, and God is through the Bible we are revealed this truth. దేవుని యొక్క సత్యము కోసము, దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసము దేవుడు ఎంత చారిత్రాత్మకమైనటువంటి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామో తెలుసిన మనము ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అంటారు, అంటే కృపాయుగములో ఉన్నాము. ఈ కృపాయుగములోనే ప్రియులారా ఎదిగి మట్టి రాజకీయాలు, ఈ యొక్క అపవిత్రకరమైనటువంటి వ్యవస్థ, సో ఇలాంటి అన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు బంగారు స్థితి అయిపోయింది, ఆ తర్వాత వెండి స్థితి అయిపోయింది మనుషుడిది, ఆ తర్వాత ఇత్తడి అయిపోయింది, ఆ తర్వాత ఇనుము అయిపోయింది. ఇప్పుడు ఏముంది? మన్ను ఇనుము మిళితము కానటువంటి పరిస్థితి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఎక్కడ చూసినా నెమ్మది లేదు. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో ఈ చేతి సహాయం లేని రాయి వచ్చేటప్పుడంట యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మరణ వార్తలు ఉంటాయి, ఒకరి జనం మీదకి ఒక జనం లెగుస్తారంట, ఒక దేశం మీదకి ఇంకో దేశానికి యుద్ధానికి లెగుస్తారు. జరుగుతుందా లేదా? మీరు ఈ రోజున టీవీ పెట్టండి, ఏమింటారు మీరు? ఎక్కువ శాతము ఆడ జరిగింది, వాడు ఆడు కొట్టుకున్నాడు, వీడు ఈడు కొట్టుకున్నాడు, ఇదే కదా మనం వింటుంది. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది, ఆయన వాకిట్లో ఉన్నట్టుగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎంత గొప్ప సత్యాన్ని ఈ ఫెయిత్ బైబిల్ చర్చిలో దైవ సేవకుడు నేను ఈ వాక్యానుసారంగా మీతో చెప్పాను. కాబట్టి తమాషాగా ఉండదు. ప్రభు రాకడ కోసం సిద్ధపడండి, ప్రభు రాజ్యం కోసం సిద్ధపడి, రాజ్యంలో మీరు ఉన్నారు, హక్కుదారులుగా ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో అలాంటి వారు ఈ యొక్క రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారు ప్రియులారా. హల్లెలూయా. ఇంకెవరు కూడా ఉండలేరు. సో అలాంటి రాజ్యంలో మీరున్నారు. ఈ రోజున ఆల్రెడీ ఆ రాజ్యాన్ని మీరు ఆధ్యాత్మికంగా అనుభవిస్తున్నారు. యేసు ప్రభుతో మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కూడా మనందరం కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే ప్రియులారా, మనము కూడా ఆయనతో పాటు కూర్చుని పరిపాలన చేస్తూ ఉంటాము. కాబట్టి ఇలాంటి సత్యాన్ని చెప్పినప్పుడు ఇప్పుడు రండి, ద ఎక్సోటేషన్ ఆఫ్ దానియేల్ ఏమంటున్నాడు? ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు దానియేలు గురించి, ఇలాంటి రహస్యాలు, ఇలాంటి మర్మాలను చెప్పిన దేవుణ్ణి ఈ యొక్క దానియేలుని బట్టి రాజు ఏం చేస్తున్నాడో తెలిసిన ప్రియులారా, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. ఎలాగా? ఒక్కసారి ద ప్రమోషన్ ఆఫ్ దానియేల్, అది ఇక్కడ చూస్తున్నాను నేను ప్రియులారా. ఈ రోజు చూసినట్లయితే దానియేలు ఏ విధంగా 46వ వచనం నుంచి చూసినట్లయితే ఏమైందో తెలిసిన ప్రియులారా, దానియేలుని ఒక క్రౌన్ తోటి లేకపోతే ఒక కిరీటముతోటి మరి కనపరుస్తున్నట్లుగా ఉంది. ద డ్రీమ్ దట్ బ్రాట్ క్రౌన్ టు దానియేల్. చూసారా ప్రియులారా, దానియేలు ఏం చేశాడో తెలిసిన, ఎంతో ముందు ఎవరు రాజు దగ్గరకు వచ్చి అందరూ సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు. ద ప్రోస్ట్రేషన్ ఆఫ్ ద కింగ్. దానియేలు దగ్గరకు వచ్చి ఈ రాజే వచ్చి, ఇప్పుడు ఎవరు? దానియేలు ఆయన రాజు ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలిసిన? చదవండి 46వ వచనము, దానియేల్ చాప్టర్ 2 verse 46. అంతటా రాజుకు నెబుకద్నెజరు ఏది ఈ వివరం అంతా చెప్పినప్పుడు, అయ్యా దేవుడు ఇంత గొప్ప రహస్యాన్ని నీకు చెప్పాడయ్యా అన్నప్పుడు, అమ్మ బాబోయ్ ఎంత అర్థం ఉందా నాకు వచ్చిన కలలో, ఇంత భవిష్యత్తుని గురించి ఉందా, నా రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం వస్తుందా, ఆ రాజ్యం తర్వాత ఇట్లా అవుతుందా, ఆ తర్వాత ఇట్లా అవుతుందా, ఆ తర్వాత రాజ్యాలన్నీ కూడా దేవుని అయిపోతాయా అని చెప్పేసి ఇంత రహస్యము కరెక్ట్ గా కల చెప్పాడు. ఆ కలలో ఉన్న అర్థాన్ని కూడా చెప్పేసరికి ఇప్పుడు ఏమైపోయింది?
రాజు ఏం చేస్తున్నాడు తెలిసిన? దానియేలు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు తెలిసిన? బోర్లగా సాష్టాంగం చేస్తున్నాడు. చూడండి ఏమని ఉంది ఇక్కడ 46 వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి ఫెల్ ఆన్ హిస్ ఫేస్. చూసారా, ఇట్లా ముఖాంతరముగా పడి ఏం చేస్తున్నాడంటే ఆయన్నే గణపరుస్తున్నాడు. ప్రియుల సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి, అంటే దేవుడిగా ఇక ఏం చేస్తున్నాడు తెలిసిన? అతన్ని అడ్మిషన్ అంటున్నాడు. ఏమంటాడు? ద ప్రాస్ట్రేట్ బిఫోర్ డానియల్, ద యాక్ట్ ఆఫ్ అడోరేషన్, ప్రెజెంటెడ్ ఆఫరింగ్స్. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ వాక్యంలో చూస్తే, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించాడు. అబ్బా, ఏం చేస్తున్నాడంట? అన్ని కూడా ఇస్తున్నాడు. ఏంటి? నువ్వేనయ్యా నిజంగా ఇవన్నీ కూడా బయలుపరిచింది అని పూజిస్తున్నాడు. చూసారంటే దేవుడిగా ఒక దేవుడికి ఇవ్వవలసినటువంటి ఘనతను, లేకపోతే ఒక గౌరవాన్ని ఇక్కడ చూసారా. పూజించడం అంటే ఏంటంటే, నమస్కరించడం అంటే ఒక పెద్ద రాజు, అమ్మా వింటున్నారా, ప్రపంచాన్నే పరిపాలించేటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద రాజు వచ్చి యొక్క దానియేలు ముందు నమస్కారం చేస్తాడు. హల్లెలూయా. వాట్ ఎ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ దానియేలు. చూసారా, మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? భోజనము, విగ్రహార్పితమైన భోజనం పెట్టారు. తిన్నాడా? తినలేదు. పరిశుద్ధంగా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి అన్నాడు. నిజంగా ప్రియులారా, చూడండి ఎంత విలువైన జీవితం. ఇప్పుడు ఇలాంటి జీవితం కలిగినటువంటి దానియేలుకి దేవుడు ఇలాంటి గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు. రాజే వచ్చి ఈయనకి నమస్కారం చేస్తున్నాడు, పూజిస్తున్నాడు. అట్లానే నైవేద్యాలు పెడుతున్నారు. నైవేద్యం ఎవరికి పెడతారు? నైవేద్యం అంటే తెలుసా మీకు? దేవస్థానాల్లో పెడతారు కదా, ఎవరికి? దేవతలు కానీ, అవునా కదా? అలాంటి నైవేద్యం వాళ్ళ పద్ధతి అది. ఎందుకంటే దానియేలు ఒక దేవుళ్ళలా కనపడుతున్నాడు, ఒక దేవతలా కనపడుతున్నాడు. చూసారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలోనే దానియేలు కాకుండా ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 41వ అధ్యాయము. ఒకసారి రండి నాతో కలిసి. ఇక్కడ జస్ట్ అట్లానే వదిలి ఆదికాండము యోసేపును గురించి కూడా మనం చదువుకుంటాం. యోసేపు కూడా ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు ఫరో అనేటువంటి రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల యొక్క అర్థమని చెప్పమని వాళ్ళందరిని పిలిచినా కూడా ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి ఈ యొక్క యోసేపును పిలిచారు. యోసేపును పిలిచినప్పుడు ఫరోకు వచ్చినటువంటి కళను, దాని అర్థాన్ని చెప్పాడు ప్రియులారా. అప్పుడు ఆ ఫరో ఏమంటున్నాడో ఒకసారి నేను మీతో చదవాలనుకుంటున్నాను. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41, రీడింగ్ వర్సెస్ 38, రీడింగ్ వర్సెస్ 37 నుంచి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైండను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనుమా అని అన్నాను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలకు నీవు విధేయులై ఉందురు. నా ప్రజలు నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనగా ఉండును. యోసేపునకు చెప్పాడు. ఫరో అంటున్నాడు, మరలా ఐగుప్తు దేశం అంతా కూడా తీసుకుని వెళ్తున్నాడు. చూడండి ఇక్కడ చూస్తే 42వ వచనం. మరియు ఫరో తన చేతి ఉంగరమును తీసి యోసేపు చేతులకు పెట్టి సన్నపు నార బట్టలను అతనికి తొలగించి అతని మెడలో బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాడు. అప్పుడు అందరూ కూడా అప్పుడు వందనము చేయుడని తన ముందరున్న జనులను కేకలు వేసిరి. హల్లెలూయా. చూశారు, ఇక్కడ యోసేపు కూడా అదే కనపరిచింది. ఇక్కడ దానియేలు కనపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఇక్కడ చూసినట్లయితే దానియేలు కూడా ఏం చేశాడంటే గణపరిచాడు. ప్రియులారా, అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే పేతురును గణపరిచినట్లుగాను, అదేవిధంగా అపోస్తులైన పౌలు గారిని కూడా గణపరిచినట్లుగా ఉన్నది. దేవుడు గణపరిచినప్పుడు ప్రియులారా, అదంతా ఆశీర్వాదం.
ఈరోజు ఉదయాన్న మరియా దేవుణ్ణి కనపరిచిందని విన్నాం. ఎప్పుడైతే విన్నామో అట్లానే ప్రియులరా ఈరోజు నీవు నేను కూడా ఎవరిని కనపరుస్తున్నాము? మనుషున్నా దేవుణ్ణా? దేవుని కనపరిచేవారుగా ఉండాలి. దేవుని కనపరిచి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. అంతేకాకుండా రెండవదిగా చూసినట్లయితే 47వ వచనము 47వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క నెబుకద్నెజరు కొన్ని మాటలను ఒప్పుకుంటున్నాడు. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఏమంటే, మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితేవే, నీ దేవుడు దేవతలకు దేవుడు. అబ్బా, ఏమని చెబుతున్నాడు? నీ దేవుడు అంట దేవత కాదు, దేవతలకు దేవుడు. ఆమేన్. యెహోవా ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ హి ఈజ్ ద గాడ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఏమంటాడో తెలుసిన ప్రియులారా, నీ దేవుడు దేవతలకు దేవుడు. సో నెబుకద్నెజరు ఎవరిని ఆరాధిస్తున్నాడు? దేవతలను ఆరాధిస్తున్నారు. వాళ్ళు సూర్యదేవుడిని ఆరాధించేవాళ్ళు. సూర్యదేవుడు, చంద్రదేవుడు అని, గాలిని, నీరుని, అగ్ని, ఇట్లాంటి వాటిని ఆరాధించేటువంటి వారు ఏది ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసు? ఆయనే నువ్వు నమ్మినటువంటి దేవుడు దేవతలకు దేవుడు. రెండోది ఏమంటున్నాడు? రాజులకు ప్రభువు. బా, ఈయనే గొప్ప రాజు. ఇప్పుడు ఈయనే ఒప్పుకుంటున్నాడు, నేను గొప్ప రాజును కాదు, నీ దేవుడే గొప్ప రాజు. అవును ప్రియులారా, యేసు ప్రభు వారు రాజు. మీకు తెలుసా, యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తుంటే ఆయన హోసన్నా హోసన్నా జయము, ప్రభు పేరున వచ్చువాడు స్తుతించబడును గాక, ఈ రాజులకు జయము, దావీదు కుమారునికి జయమని ఆయనే యూదులు రాజుగా ఆహ్వానించారు. అంతేకాదు యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు. ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. రండి ఇక్కడికి చూసినట్లయితే ఒకసారి నాతో వస్తారా? మత్తయి సువార్తలోకి రండి ప్రియులారా. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ప్రియులారా, ఈ రోజు క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రాజుల గురించినటువంటి మాటను ఒకసారి నేను మీతో చదవాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియులారా. ఇక్కడ జ్ఞానులు ఏమంటున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. చూద్దామా ప్రియులారా, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. అంటున్నాడు మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. మాథ్యూ చాప్టర్ 1:2-1. రాజు అయిన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. The wise man was searching this King of Kings and the Lord of Lords when he was born. ఏమంటున్నాడు? యూదులు రాజుగా పుట్టినవాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఏమంటున్నాడు? నీ దేవుడు రాజులకు ప్రభువు, రాజులకు రాజు, ఆయన చేతుల అధికారం ఉంది. యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా వాళ్ళు ఏమని అడుగుతున్నారో తెలిసిన ప్రియులారా, రాజులకు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈ చేతి సహాయము లేనటువంటి రాయి ఎక్కడ పుడతాడో తెలిసినా? యోధా వంశములో, ఇశ్రాయేలు దేశంలో పుడతాడు. ఇదిగో ప్రియులారా, ఆయన పుట్టాడు ఈ లోకములో. ఆయన పుట్టినప్పుడు ఆయన స్వజనులు ఆయన అంగీకరించలేదు మెస్సయ్యాగా, రక్షకుడిలాగా. ఆ తర్వాత అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో కానీ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు ఏమని ఉన్నదంటే ప్రియులారా, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. చూసారా, ఈ రాజుకి బిడ్డలుగా ఉండే అధికారం ఇచ్చారు. ఈ రాజుకి బిడ్డగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలిసినా? యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించాలి. అందుకోసం యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఏమంటున్నారో తెలిసిన? యూదుల రాజు అని రాశారు పైన. పిలాతు కూడా అడుగుతున్నాడు, నువ్వు నిజంగా యూదుల రాజువా అంటాడు. నేను యూదుల రాజుని, రక్షించడానికి వచ్చినటువంటి వాడు. వీళ్ళరా, మన కోసం ఈ రాజు ప్రాణం పెట్టారు, తన ప్రజలైనటువంటి వారి కోసం.
రక్తము కార్చాడు, సిలువలో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. కాబట్టి అందుకోసమే ఇక్కడ మూలవాక్యంలో మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? నువ్వు నీ దేవుడు ఎలాంటి వాడో తెలిసిన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మళ్ళీ అంటున్నాడు, ఈ మర్మములు బయలుపరచు వాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు. ఏమంటే ఈ ట్రూలీ రియాలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రొపగేటెడ్. ఈ యొక్క నిజమైన దేవుడి గురించి ఇక్కడ తెలుసుకున్నాడు ఈ యొక్క నెబుకద్నెజర్. అందుకోసం అంటున్నాడు మళ్ళా, ద రిలమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ప్రొపగేటెడ్. దేవుడంట సర్వ మనుషుల మీద అధికారం కలిగినటువంటి వాడని తెలుసుకున్నాడు. 3వదిగా చూసినట్లయితే ద రిలయబిలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రొపగేటెడ్. ఆయన సమర్థుడై ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ రోజు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచేవా? ఆయన మీద నిరీక్షణ పెట్టావా? రాజు ప్రొటెక్ట్ చేసేవాడు, రాజు పోషించేవాడు, రాజు పాలించేవాడు, రాజు కాపాడేవాడు. నువ్వు ఎవరితో ఉన్నావు ఈ రోజున? నువ్వు ఒకవేళ ఇన్సెక్యూరిటీగా ఉన్నావా అంటే నువ్వు ఇంకా ప్రభువుని నమ్మకోకుండా ఉన్నావా? నువ్వు నమ్మిన తర్వాత దేవుని వాక్యం నీకు అర్థం కావట్లేదా? నువ్వు నమ్మిన వాడు నిజమైనటువంటి దేవుడు. ఆయన నిన్ను చేయి విడవను అన్నాడు. ఆయన రాజు కాబట్టేసి ఏం చేస్తాడు? దేశంలో ఉన్న ప్రజలను కాపాడే బాధ్యత ఎవరిది? ఆ రాజుది. నువ్వు ఈ రోజున దేవుని నమ్మటం ద్వారా, యేసుక్రీస్తుని నమ్మటం ద్వారా ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నావు. ఆయన రాజ్యంలో ఉన్నావు కాబట్టి నీ బాగోగులు చూసుకోవాల్సిన కర్తవ్యం ఎవరి మీద ఉంది? రాజు మీద. రాజు మీద ఉంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు ఆ రాజు. యేసు ప్రభు చేతుల్లో నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అదే అంటున్నాడు ఇక్కడ ప్రకటన ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో అంటున్నాడు. ఏమంటే నీ దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఇక ఈ రోజునన్నా ఓ దేవుని జనాంగమా, దేవుని దేశమా, ప్రజలారా, ఈ రోజన్నా మానేస్తారా? ఏంటది? ఏం మానేయాలి? దేవతలను ఆరాధించడం. దేవుని దగ్గరకు రండి అంటే రారు, కానీ దేవతలను ఆరాధించడానికి మాత్రం ఊరుగొళ్ళ పోతూ ఉంటారు. ఎగేసుకొని దిగేసుకొని ఆ బొమ్మను చూడటానికి, అక్కడేదో డ్యాన్సులు చూడటానికి. అవునా కదా? సత్యమైన దేవుని గురించి చెబుతుంటే ఎక్కడ వస్తున్నారు మీరు? ఏ టయానికి వస్తున్నారు? నిజంగా ఆలోచించేయండి. మీ ఊర్లో ఒక జాతర జరుగుతుంటే ఊరు పిలవకోకుండానే పోతారు. అవునా కదా? నిజాయితీగా ఆలోచించుకోండి, వీళ్ళ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని గౌరవిస్తున్నావా? దేవునికి మర్యాద ఇస్తున్నావా? ఊరికి చెప్తుంటే ఈ మాటలు సోదిలాగా పెట్టుకొని వెళ్తున్నారు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయనే రామయ్య ఉన్నాడు ప్రియులారా. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ 48వ వచనం చూడండి. 48వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు? ద ప్రమోషన్ ఆఫ్ డానియేల్. అంటే దేవుడు ఈ దానియేలుని ఎట్లా గణపరుస్తున్నాడో చూడండి. అక్కడ ఒక చిన్న బానిసగా వచ్చాడు, ఒక బానిస పిల్లవాడికి వచ్చాడు. బయట పరాయి దేశంలో నుంచి వచ్చాడు ప్రియులారా. ఆ దేశం మనిషి కాదు. ఎవరు? ఈ దానియేలు. పరాయి దేశంలో ఒక స్లేవరీలో ఉన్నటువంటి వ్యక్తిగా వచ్చాడు. అయితే ఏమంటున్నాడు? 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అబ్బా ఊరక హెచ్చించడం కాదు, పోయా ఒక ఉద్యోగంలో ఉన్నట్లేదు, ఒక బహుమానమే ఇవ్వట్లేదు ప్రియులరా, బహుగా హెచ్చించాడంట. అబ్బా అది చాలా ఇంట్రెస్టింగ్. దేవుని యొక్క బిడ్డలను ప్రియులరా, దేవుని యొక్క పద్ధతుల్లో ఉన్నటువంటి వారిని, దేవుని యొక్క మాటలు ఖచ్చితంగా నిక్కచ్చిగా పాటించే వారిని దేవుడు హెచ్చించడమే కాదు, బహుగా హెచ్చించేటువంటి వాడు. ప్రైజ్ గాడ్. ద ప్రమోషన్ విత్ రాయల్ గిఫ్ట్స్. ఏంటో తెలిసిన, రాజు ఇచ్చేటువంటి బహుమానం అంటే సామాన్యమా? మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటే రాజు బహుగా హెచ్చించి అనేకమైన గొప్ప దానములు ఇచ్చాడంట. ఏం చేశాడు? గొప్ప గొప్ప గిఫ్ట్లు ఇచ్చాడు. రాజుగారు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంటుందో మీరు యూహించండి. 1వ అధ్యాయంలో రాజుగారు పెట్టిన భోజనములో ఎంత ఇదిగా ఉందో ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు దానియేలుని హెచ్చించాడంట. ఆ దేశంలో ఎలా హెచ్చించాడో కూడా నేను మీతో చెప్తాను. దానములు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు. అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగా
బాబిలోను దేశంలో ఉన్న జ్ఞానులందరి మీదుగా ముఖ్యమైనటువంటి వాడిగా నియమించాడు. So therefore you can see the promotion of Daniel. How? The promotion with the royal gifts, the promotion with the royal province, the promotion above the royal man. మిగతా వారందరికంటే కూడా బాగా వినండి ప్రియులారా, మిగతా వారి జనాలందరికంటే కూడా ఏం చేశాడంట? రాజు దానియేలు ఎవరు? నేను చెప్పాను కదా, ఒక బానిస కుర్రవాడు, ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, అంచెలంచెలుగా హెచ్చించాడు. ఎక్కడో జీరోలో ఉన్నటువంటి వ్యక్తిని హీరోగా మార్చాడు. ఆమె చదవబడి Daniel, once upon a time he was like a zero. Now he became a hero because of Christ, because of God whom he served. ఎంత గొప్ప విషయం ప్రియులారా. అందుకోసమే ప్రియులారా, నిజంగా ఆదికాండము 41వ అధ్యాయంలో కూడా యోసేపును అదే విధంగా నెబుకద్నెజర్ యొక్క ఫరో హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రియులారా, ఇంకా 49వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేయగా ఏం చేస్తున్నాడు? దానియేలు ఏం చేస్తున్నాడు తెలిసిన? నాకు మంచి పొజిషన్ వచ్చిందని సంతోషపడట్లేదు. తన 3 స్నేహితులు ఉన్నారు చూసావా? ఎవరు? వాళ్ళ పేర్లేంటి? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వాళ్ళ గురించి రాజు దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయ్యా, నాకు 3 స్నేహితులు ఉన్నారు, ఆ 3 కూడా ఈ యొక్క ఆస్థానంలో నీ రాజ్యంలో ఉండేటట్లుగా, మంచి ఉద్యోగంలో ఉండేటట్లుగా సహాయం చేయి. చదవండి ఇక్కడ. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేయగా రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగోను వారిని బాబిలోను ఆస్థానముల మీద విచారణకర్తలుగా నియమించాడు. అంటే ఎవరో తెలిసిన న్యాయాధిపతులుగా నియమించాడు. అరే, పరాయి దేశంలో నుంచి వచ్చి ఇంకొక దేశంలో న్యాయాధిపతులుగా ఉండటం సాధ్యమేనా ప్రియులారా? అది చాలా కష్టమైనటువంటిది. కానీ చూడండి దేవుడు ఎలా చేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా వినండి. నీ దేవుడు గొప్ప దేవుడు. ఈ యొక్క దానియేలు దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు ప్రియులారా. చూసా? అందుకోసమే ప్రియులారా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను తాను ఎవడైతే హెచ్చించుకుంటాడో, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని అన్నవాడిని దేవుని ముందు అంటాడు తగ్గించేవాడు. దానియేలు రాజు ముందు దేవుని కనపరిచాడు, అందరి ముందు కూడా దేవుని కనపరిచాడు. ఏ మాత్రం కూడా రాజీ పడలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక సమయం వచ్చినప్పుడు దానియేలుని దేవుడు పెద్ద వ్యక్తిగా చేశాడు. ఇంకేంటో తెలిసిన? నెక్స్ట్ టు ద కింగ్ అన్నట్టుగా. అంటే రాజు తర్వాత ఉండే వ్యక్తి ఎవరంటే దానియేలు. మై గాడ్, ఒక రాజ్యంలో రాజు తర్వాత ఉండేటువంటి వ్యక్తే ఈ దానియేలు. అంత స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. కమా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు హెచ్చించాడు. వాక్యములు అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే, పేతురు అదే అంటున్నాడు, దేవుని యొక్క హస్తముల్లో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండాలి. అప్పుడంటే ఒక సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. దానియేలు ఎప్పుడు అనుకోలేదు నేను ఈ ఆస్థానంలో పెద్ద రాజు దగ్గర ఉంటానని. చదవండి ఇక్కడ చూస్తే, అయితే దానియేలు రాజు సన్నిధిని, ఎక్కడంటండి? అయితే దానియేలు రాజు సన్నిధిని, చూసారా? రాజు సముఖములో ఏం చేశాడంట? సేవ చేస్తూ ఉన్నాడు. సో ఈ దానియేలు గ్రంథము 3 భాగాలు. ఒక భాగము నెబుకద్నెజరుకు వచ్చిన కళ గురించి ఉంది. రెండవ భాగము ఆ కళ అర్థం చెప్పిన దానియేలు గురించి ఉంది. మూడవ భాగము ఆ కళ అర్థాన్ని చెప్పినటువంటి దానియేలుని ఈ రాజు ఎంత కనపరిచాడు అనేటువంటిది రాయబడి ఉంది. వీళ్ళ సత్యాన్ని విన్నారు. వాక్యములు అంటున్నాడు, మీరు కానీ నిజముగా సత్యం తెలుసుకున్నట్లయితే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తాను. If you know the truth will set you free. The truth is Jesus Christ. And he is the King of Kings and the Lord of Lords. ఈయన సత్యమైన దేవుడు. ఆయనను నమ్మావా? ఒక మాట. దానియేలు నమ్మాడు. దానియేలు దేవుని కనపరిచాడు ప్రతి పరిస్థితుల్లో కూడా. ఒక్క మాట
ఈ వారం అంతా దేవుని కనపరిచావా? మనుషులను కనపరిచావా? ఈ వారంలో దేవుని కోసం ఎంత పని చేశావు? చిన్న మాట సీరియస్గా మీ హృదయాల్లో గుచ్చుకుని కాక మనందరి హృదయాల్లో కూడా ప్రియులు వాక్యం చెప్పాను. నన్ను కూడా ఈ వారంలో పోయిన ఆదివారం నుంచి ఈ వారం వరకు ప్రభు కోసం మనం ఎలా బ్రతికాము? దేవుణ్ణి కనపరిచామా? మన తోట పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారంలో, మీ వ్యాపారంలో, మీ ఇంట్లో దేవుని కనపరిచావా? ఒక భార్యవుగా దేవుని కనపరిచావా? ఒక భర్తవుగా దేవుని కనపరిచావా? ఒక కూతురుగా దేవుని కనపరిచావా? ఒక కొడుకుగా దేవుని కనపరిచావా? ఒక తల్లివిగా తండ్రివిగా దేవుని కనపరిచావా? లేకపోతే మిగతా వాటి కోసం ప్రయాసపడ్డావా? దర్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. ఈ రోజున సంఘాన్ని నేను మరలా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు చర్చ్ ఎట్లా ఉందో తెలిసిన? చర్చ్ అనేది జనాలు వచ్చే దేనికోసమో తెలిసిన? మెడ నొప్పి పోవటానికి, తలనొప్పి పోవటానికి, కడుపు నొప్పి పోవటానికి వీటికి వస్తున్నారు. తప్పు. ఒకవేళ నేను అట్లాంటిది ఏదైనా బోధ చేసినట్లయితే దేవుడు నన్ను క్షమించును కాక. నేను మరలా చెబుతున్నాను, చాలా దుఃఖంతో భారంతో చెబుతున్నాను. యేసుక్రీస్తు రాజుగా రానై ఉన్నాడు. ఆయన్ని నమ్మి బిడ్డగా నువ్వు ఉండు. ఆయన రాజు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజు ఆయన. ఆయన్ని నమ్మి ఆయన బిడ్డగా ఉన్నట్లయితే ఈ లోకంలో మిగతా ఎన్ని కూడా ఆయన తీసుకుంటారు. యేసుప్రభు వారు అన్నాడు, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఒక మాట చదవండి పిల్లలు, రండి. మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుందాము. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. 6వ అధ్యాయం 28. వస్త్రమును గూర్చి మీరు చింతపడనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదు. 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా వస్త్రములు అనుగ్రహింపడా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. బ్రదర్స్, క్రిస్టియన్స్, ఫెయిత్ బైబిల్ చర్చ్ బిలీవర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజున ఏం చింతుంది నీకు? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి? లోకస్తులు ఇవన్నీ కూడా చూసేది. ఈరోజు సండే ఏ భోజనం చేయాలి, ఏ మటన్ చేయాలి. కానీ సండే రోజు క్రిస్టియన్స్కి ఎట్లా ఉండాలో తెలిసిన? ఈ రోజున ఏమి వాక్యం మాకు పాస్టర్ గారు చెబుతారు. వాట్ ఈస్ ద మెసేజ్ టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ టు అవర్ హార్ట్స్? దాట్ షుడ్ బి ద ప్రిపరేషన్. అలాంటిది నువ్వు చర్చికి వస్తున్నావంటే ఏంటో తెలిసిన? పోయేటప్పుడు ఏ మాంసం తీసుకెళ్ళాలి? మటనా, చికెనా, లేకపోతే బీఫా, లేకపోతే ఇంకొకట? కోడిని తీసుకెళ్దామా, లేకపోతే బతికిందా తీసుకెళ్దామా, లేకపోతే ముక్కలు చేపించుకొని వెళ్దామా? చాలా మంది అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని ఎట్లంటే, నేను అనట్లేదు, యేసు ప్రభే చెబుతున్నాడు. చదవండి ఈ యొక్క మాటలు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని విచారించబడవద్దు అంటున్నాడు. బట్టల గురించి విచారణ ఉందా? ఆల్రెడీ కొంతమంది ఇళ్లలో ఫైట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఏం బట్టలు పెట్టుకోవాలి? కూతురు అంటే నాకు షేర్ది అంటుంది, కొడుకు అంటాడు నాకు హ్యాండ్ది అంటాడు. చూసావా? నో. ఫెయిత్ బైబిల్ చర్చకు వచ్చేవాడు అప్పు చేసి మీరు భోజనం తిన్నారంటే ఆ రోజున అది దేవునికి మహిమ కాదు. అప్పులు చేసి మీరు బట్టలు తీసుకొని ఆ బట్టలు చర్చిలోకి వచ్చారంటే మాత్రం నేను చెబుతాను మీకు శాపమే. దట్స్ ఆల్. అప్పు చేసి మీరు బట్టలు కొనుక్కున్నారంటే
ఆ ఒంటి మీద ఉన్న బట్టలతో దేవునికి మహిమ రాదు. ఆమె చెబుతారా? నీకున్న బట్టలు వేసుకోవచ్చు, సంతోషం. ఈ లోకంలో ఎవరైనా బట్టలు లేని వాళ్ళు ఉన్నారా? ఈ రోజు లోకంలో భోజనం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఇంత చక్కగా పోషిస్తున్నాడు. అందుకోసం ఏమన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడండి మీరు ఆయన రాజ్యమును, ఏంటంట? ఆయన రాజ్యము, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొదట వెతకండి. అందుకోసమే ప్రియులారా, ఈ వారం అంతా ఏం వెతుకొచ్చావు నువ్వు? మీలో ఈ రోజున కొంతమంది కొత్తగా చర్చకు వచ్చారు. ఇది వింతగా ఉండొచ్చు. ఏంట్రా మా సిస్టర్ ఏదో చెప్పింది, ఏమని? ఆ చర్చకు వస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, నీకు ఉన్నటువంటి రోగం పోతుంది అంటున్నాడు. కానీ ఏదో కొత్తగా వెతకమంటున్నాడు. ఈ వెతుకులాటంతా నాకు వద్దులయ్యా, ఊరక నాకేదన్నా రోగాన్ని పోగొట్టాయి అనుకుంటున్నావు నువ్వు? నీ ఒంట్లో ఉన్న రోగాన్ని పోగొట్టి నువ్వు నరకానికి పోతావా? లేకపోతే నీ ఒంట్లో ఉన్న రోగాన్ని పెట్టుకొని బలహీనతలో ఉన్నా కూడా ప్రభువు నమ్ముకొని చనిపోయి పరలోకానికి వెళ్తావా? హల్లెలూయా. చాలా మంది పాస్టర్లు ఇది చెప్పట్లేదు సత్యం. మా చర్చికి రండి, మీ రోగం పోతుంది. మా చర్చికి రండి, రోగాలు వదిలిస్తాం. చర్చిని రోగాలు వదిలించడానికి పెట్టలేదు, తెలుసుకోండి. చర్చిని దేవుడు ఎందుకు పెట్టాడంటే సంఘంగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆమేన్. That is the purpose of the church, not to heal some kind of sicknesses. The purpose of the church is to propagate the gospel, because he is the King of Kings and the Lord of Lords. He is going to come back to this world. యేసు ప్రభువు తిరిగి రానయ్యున్నాడు. ఆయన నమ్ముకొని నువ్వు చనిపోయినా కూడా మరలా ఆయనతో బ్రతుకుతావు. ఎంత సత్యం ఉంది ప్రియుల. అందుకోసం అంటున్నాడు ఇక్కడ, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని అనుకోద్దు. చూసే కొంతమంది ఎక్స్ట్రా డ్యూటీలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకని? బట్టలు తీయాలని. ఎప్పుడైనా ఎక్స్ట్రా డ్యూటీ చేసి మరి దేవుని సేవ చేయాలి, ఈరోజు సండే కదా కాబట్టి నేను రేపు ఎక్కువ డ్యూటీ చేస్తాను, డబల్ డ్యూటీ చేసి సండేకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఏమండి? మిగతా అన్ని కూడా ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం భోజనం చేయాలనేది మిగతా అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, విత్తబడి కొందరు విత్తబడి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయమని, విత్తబడినటువంటి యొక్క వాక్యం దానియేలు ప్రభువును హెచ్చించిన దేవుడు, దానియేలు ప్రభువా రహస్యాలు మర్మాలు బయలుపరిచే దేవుడిగా మనుషుడిగా ఉంచారు. ఈ రోజున మేము కూడా ప్రభువా ఏదో గొప్ప రహస్యాలు కాదు, ఆల్రెడీ నీ యొక్క గ్రంథంలో ఉన్న సత్యమే రెవల్యూషన్ తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని మేము నాయన అర్థం చేసుకుని ఇతరులకు నాయన వివరించేటువంటి ఆ యొక్క కృపను నాయన మీరు మాకు కలుగించండి. ఫెయిత్ బైబిల్ చర్చలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వచ్చే ఆదివారము క్రిస్మస్ మరి మెసేజ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్.